ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ మోసాల మీద బహిరంగ చర్చ మొదలైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రీసెంట్ ప్రెస్ మీట్లో. ఎన్నికల సమయంలో ప్రజల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు భారీ హామీలను గుప్పించారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నింటినీ గాలికి వదిలేశారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కూటమి పాలన తీరు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, మోసపూరిత వైఖరి మీద ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఎక్కడికి పోయాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద నగదిస్తామని చెప్పి కూడా ఇప్పుడు అనేక కొర్రీలు పెడుతున్నారని కూడా ఆయన దుయ్యబట్టడం జరిగింది. మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి ఆర్థిక సాయం, యువతకి ఇస్తామని చెప్పినటువంటి నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి హామీల అమలులో పూర్తిగా వెనకడుగు వేశారు అంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాల్ని పారదర్శకంగా ఇంటింటికి అందించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్ని దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఆయన చెప్పింది నిజం అయినా కూడా ఆయన హయాంలో కూడా మద్యం మొత్తాన్ని నిషేధిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని ఆయన ఇచ్చేటువంటి హామీలు ఆయన కూడా ఏ రోజు అమలు చేయనటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, కొన్ని చేస్తుంది, కొన్ని చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని చేశారు, ఆయన కూడా కొన్ని చేయలే. చేయని వాటికి వీళ్ళు సమాధానం చెప్పరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎండుకో కానీ, ఈ కూటమి బ్యాచ్ కానీ, జగన్మోహన్ రెడ్డి ఎండుకో ఈ బ్యాచ్ కానీ చేయని వాటికి ఎందుకు చేయలేదు, మేము మాకు చేత కాదు, లేదా రీజన్స్ ఇవి మేము చేయలేకపోయామని సమాధానం ఏ రోజు వాళ్ళు చెప్పరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు అడిగే ప్రశ్నలకి. కానీ అవతల వాళ్ళ మీద జగన్ నానాలంటే కూటమి బ్యాచ్ కానీ, కూటమి నానాలంటే జగన్ బ్యాచ్ కానీ మాత్రం రెడీగా ముందుకు వచ్చేస్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పడం ద్వారా కూటమి నేతలు ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేశారు అని కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఒక తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంటలకి గిట్టుబాటు ధర దొరకక, విత్తనాలు, ఎరువుల కొరతతో అన్నదాతలు రోడ్డు మీదకి వస్తున్నారని కూడా ఆయన తెలపడం జరిగింది. గతంలో రైతులకి అండగాలించేటువంటి రైతు భరోసా, 0 వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలాంటి ఎన్నో రకాల పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కూడా ఆరోపించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు అని కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది. రైతుల యొక్క కష్టాల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే విద్య, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకి కట్టబట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది అని, ఇది పేద విద్యార్థులకి, ప్రజలకి తీవ్ర అన్యాయం చేయడమే అంటూ జగన్ మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా జగన్ ఆరోపించారు. హాస్టల్స్లో నాణ్యమైనటువంటి ఆహారం అందక విద్యార్థులు అస్వస్థతకి గురవుతున్నా పట్టించుకునేటువంటి నాదుడే లేడీ ప్రభుత్వంలో అంటూ కూడా ఆయన మండిపడ్డారు.